ఆద్యార్చు వ్లాగ్స్. చాలా రోజులు అవుతుంది కదా వీడియో తీసి. ఈరోజు మా పాప బర్త్డే December 31st. సో తనకి ఇవాళ సర్ప్రైజింగ్గా ఒక గిఫ్ట్ తీసుకున్నామన్నమాట. అదేంటంటే మీకు కూడా చూపిస్తాను. ఇదిగో కారు. తను ఆల్మోస్ట్ ఒక 3 years నుంచి, తనకు ఊహ తెలిసినప్పటి నుంచి అడుగుతూ ఉందన్నమాట ఎగ్జిబిషన్లో చూసి, మమ్మీ నాకు కారు కావాలి. సో ఇన్ని రోజులు అవసరమా అని అనిపించింది. ఇంకా ఈమె టార్చర్కి సర్లే బర్త్డే గిఫ్ట్ నాకు కారు కావాలి అని ఇచ్చిందని చెప్పి తీసుకున్నాము. తనైతే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అయిందనమాట. సో ఈరోజు మేము తన బర్త్డే మార్నింగ్ సెషన్, అంటే మార్నింగ్ కేక్ కట్ చేయించి ఇదంతా పెట్టేసి వీడియో తీస్తున్నాను. సో చూడండి, ఓకే, ప్రతి ఒక్కరి బ్లెస్సింగ్స్ ఉండాలి. తన బర్త్డే విషెస్, ప్రతి ఒక్కరూ తనకి బర్త్డే విషెస్, తన బ్లెస్సింగ్స్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మరి అది డ్యామేజ్ కావద్దంటే వాళ్ళు అట్లా చేయాలి. మరి ప్యాక్ వస్తాను. $2,188 చూడు మరి ఎక్కడైనా కలిగిందా మళ్ళా చూడాలి. మరి టైర్లో ఒకటే ఫిట్ చేసుకున్నాడు మరి లేదు, ఇవి టైర్లో పెట్టి స్టెప్ని పడుతుందా అనం బప్పర్ ఇవన్నీ ఫిట్ చేసిలే. ఇవి ఇట్లా కావచ్చు. ఇవి సరే 10,000 వర్తా మరి. ఆ రోజు మనం కాదబ్బా, మనం చూసిన పెద్దది ఇంతే కదా అబ్బా. 18,000 19,000 చెప్పిండు. ఇట్లా టైర్లు పెడితే అంతే అవుతుంది. వస్తాను. ఓకేనా? ఓకేనా నీకు? ఏం ఓకే? జీప్ నాకు ఫిట్ చేయరు కదా బేటా. ఏ పేపర్లా? పేపర్లో చూసి ఫిక్స్ చేయన్నా? అమ్మ నాకు ఫిక్స్ చేయరా? అబ్బా నాకు ఇంగ్లీష్ రాదు, మమ్మీకి వస్తా. ఓకే. ఏది లైట్? ఈ లైట్స్ మళ్ళీ రిటర్న్ ముందుకు అంతేనా?
ఎంతసేపు. సో ఈ కార్ వచ్చేసి మేము ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ చేసుకున్నాం అనమాట. సో అంతా బాగానే ఉంది. మేమే కాకపోతే దీంట్లో మైనస్ పాయింట్ ఏంటంటే ఫిక్సింగ్ మనమే చేసుకోవాలా. చాలా టైం పట్టిందనమాట. ఆల్మోస్ట్ హాఫ్ డే గడిచిపోయింది ఇది ఫిక్స్ చేయడానికి. చాలా కష్టం ఉండే. పాపం ఆయన మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు కూర్చొని చేసిండు. ఇది బయట మేము నార్మల్గా అడిగితే 11,000 ఏమో అన్నారు. ఆన్లైన్లో మాకైతే 7,500, 8 అట్లా, అంటే కార్డ్ మీద ఆఫర్తోని 8,500కి వచ్చిందనమాట. సో మా పాప హ్యాపీనెస్ చూసిన తర్వాత పోనీలే ఎంత పోయినా మంచిది అనిపించింది అనమాట. సో కొంచెం ప్రాబ్లం ఉండింది. అది చూసారు కదా, టైర్ రివర్స్లో వెళ్ళిందనమాట. దానికోసం మళ్ళీ వాళ్ళకి కాల్ చేస్తే వాళ్ళు వీడియో కాల్ చేసి మాకు వీడియో పెట్టండి, అర్థం కావట్లేదు అని చెప్పేసి అంటే వీడియో తీసి పంపిస్తే అప్పుడు మళ్ళీ వీడియో కాల్ చేసి వాళ్ళు చెప్పారు ఇది ఇట్లా ఫిక్స్ చేయాలి ఏంటి అని చెప్పేసి. సో ఫైనల్లో మాకు ఇలా అవుట్పుట్ అయితే వచ్చిందనమాట. వీఆర్ వెరీ హ్యాపీ. అసలు నిజంగా మేమైతే చాలా అంటే చాలా హ్యాపీగా వీడియో తీసుకోవాలనుకున్నాము. కానీ పాపం ఆద్యకి ఇయర్ పెయిన్ వచ్చింది ఈరోజు మార్నింగ్ నుంచి. అసలు ఏడ్చుకుంటూనే ఉంది. ఇక డిసప్పాయింట్ చేయొద్దు అని చెప్పేసి టెంపుల్ ప్లాన్ క్యాన్సిల్ చేసుకొని తొందరగా ఇదిగో ఇలా వీడియో తీసేసాం. మా పుట్టిదైతే ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. ఆ కార్ దింపితే ఏడుస్తుంది అనమాట. ఇక అందుకనే తనని కాసేపు ఉంచినాము. తర్వాత ఇక కేక్ కటింగ్ చేయించినాం అనమాట. అప్పుడు మనం జరుపుతాయి కదా. లైట్స్ ఇవి లైట్స్తో అనేది కానీ రిమోట్ కంట్రోల్తో నేను ఆపరేట్ చేస్తుంటే మా ఆద్య కాలుతో తనిచ్చి తను ఆపరేట్ చేస్తాను. ఫైటింగ్ వాళ్ళిద్దరికి అదే. మమ్మీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే చెప్పు అన్నయ్యకు. కట్ చేయి. అట్లే కట్ చేయి. కట్ చేయి మమ్మీ. కట్ చేయి. ఓకే, ఎంత పెద్ద ఎందుకు అనుకుంటున్నామా? చూడు కట్ చేసుకుంటుంది చూడు. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే టు మీద పడింది కొంచెం. హ్యాపీ బర్త్డే చెప్పురా మమ్మీ. మమ్మీ అక్కకు హ్యాపీ బర్త్డే చెప్పు. హ్యాపీ బర్త్డే. మమ్మీ చూడు, హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. నీ గిఫ్ట్ నచ్చిందా? ఏం గిఫ్ట్ నీది? బాగుందా? 3 years నుంచి అడిగేది. హ్యాపీ అయిపోయినావా? చెల్లగాడిది ఉంటుంది కావచ్చురా. తిను. ఈసారి వెరీ సాడ్గా అయింది కదారా. 7 years బర్త్డే అంటే ఏడ్చినట్టు అయింది, చెవు నొప్పి లేచి కదారా. ఇంకా తగ్గిందా కొంచెం? నేను వస్తా. ఇగో డాడీని వీడియో తీయమందామా? కేక్ తింటా. హ్యాపీ బర్త్డే బంగారు తల్లి. మమ్మీ హ్యాపీ బర్త్డే. హ్యాపీ బర్త్డే మమ్మీ. హ్యాపీ బర్త్డే చెప్పు అన్నయ్యకు. కట్ చేయి. అట్లే కట్ చేయి. కట్ చేయి మమ్మీ. కట్ చేయి.